సార్ ఇళ్లల్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది సాధారణంగా. ఆ నెగిటివ్ ఎనర్జీని మనం పాజిటివ్ ఎనర్జీ చేసుకోవాలి అంటే దానికి మీరు ఇచ్చే ఏమన్నా న్యాచురల్ రెమెడీస్ ఉన్నాయంటారు? యాక్చువల్గా నెగటివ్ ఎనర్జీ అనేది ఏది ఉండదు, పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా ఏది ఉండదు. ఎనర్జీ ఒకటే ఉంటుంది. ఎనర్జీ ఈజ్ అ న్యూట్రల్ థింగ్. దాన్ని నువ్వు ఎట్లా వాడుకుంటావో అట్లా ఫలితం ఉంటుంది. జస్ట్ లైక్ వాటర్. వాటర్ స్వచ్ఛమైన వాటర్ చప్పగా ఉంటుంది. అందులో ఉప్పు వేస్తే ఉప్పు నీళ్ళు అవుతుంది, చక్కెర వేస్తే తీయ నీళ్ళు అవుతుంది. ఉప్పు నీళ్ళని మనం నెగిటివ్ అనుకోండి, చక్కెర నీటిని పాజిటివ్ అనుకుంటూ ఉంటాం. జనరల్గా జరిగేది ఇదే. బట్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ న్యూట్రల్. దాన్ని నువ్వు ఎట్లా చేస్తే అట్లా కన్వర్ట్ అవుతుంది. ఎనర్జీ అంటే శక్తి. శక్తి అనేది మామూలు విషయం కాదు. మనవాళ్ళు ఏదో దిష్టి తగిలింది, ఇదేదో నెగటివ్ ఉంది, నెగటివ్ ఎనర్జీ, నెగటివ్ వైబ్రేషన్స్ ఇవన్నీ చెప్తాను. నేను కూడా చెప్పాను. కానీ అది అర్థమవటానికి చెప్పేది తప్ప నిజానికి అది కాదు. ఎనర్జీ చాలా గొప్ప విషయం. శక్తి లేకుండా ఏది ఉండదు. మొత్తం యూనివర్స్లో, నాట్ ఇంట్లోనే కాదు, మొత్తం యూనివర్స్లో శక్తి అనేది ఒకటి ఉంటుంది. అందుకే మనం శక్తి స్వరూపిణి అంటాం అమ్మవారిని. అమ్మవారిని శాక్తేయం అంటాం. అమ్మవారి టెంపుల్ అన్నీ కూడా శాక్తేయం. అమ్మవారి శక్తి స్వరూపం. ఎట్లాగే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉన్నారు. వీళ్ళకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆపాదించారు. సృష్టి, స్థితి, లయ. శక్తి ఇది ఒకటి ఉంది. మళ్ళీ సృష్టించేవాడు ఒకడు, పరిపాలించేవాడు ఒకడు, లయం చేసేవాడు, నాశనం చేసేవాడు ఒకడు. కానీ వీటన్నిటికీ శక్తి కావాలి. ఆ శక్తి అమ్మవారు. అది అందరికీ అర్థమయ్యటానికి చెప్పే మాటలు ఇవి. బట్ సైంటిఫికంగా, శాస్త్రీయంగా మీరు ఏ పేరు పెట్టుకున్నా సరే శక్తి అనేది ఒకటి ఉంది. ఆ శక్తిలో మళ్ళీ అనేక రకాల పేర్లు. ఈ శక్తికి ఆ పేరు, ఇది దీనికి దీనికి దీనికన్నా చెప్తూ ఉంటారు. జనరేటర్ ఉంది, ఇది శక్తి. ఎలక్ట్రిసిటీ కమ్యూనికేషన్, ఎలక్ట్రిసిటీని పుట్టిస్తుంది. శక్తిని పుట్టించేది జనరేటర్, మనం పుట్టిస్తున్నాం. యూనివర్స్లో శక్తిని ఎవడు పుట్టిస్తున్నాడు? ఈ గ్రహాలు ఇంతగానో ఎట్లా తిరగగలుగుతున్నాయి? సూర్యుడు కోట్ల సంవత్సరాలు బట్టి మండుతూనే ఉన్నాడు. ఎట్లా పాసిబుల్? శక్తి అంటే అది. మనం ఇంట్లో ఒక చిన్న దుర్ఘటన జరగంగానే అమ్మో ఈ ఇంట్లో ఏదో చెడు శక్తి ఉంది ఇట్లా ఆలోచిస్తాం మనం. శక్తి ఉంటుంది. శక్తిని మంచి చెడు శక్తి అనుకోకుండా మీరు శక్తిని శక్తిగా స్వీకరించటం మొదలు పెడితే ఈ చెడ్డ శక్తి అన్నది మీకు దరిదాపులకి రాదు. ఇది మనసుకు సంబంధించిన విషయం. కొంతమంది కొన్ని మానసిక పరిస్థితుల్లో ఈ చెడు జరుగుతుంది కాబట్టి దీనికి కారణమై ఉంటుంది అంటారు. కొంతమంది మంచి జరుగుతుంటే నేనేదో శ్లోకము పాటిస్తున్నాను, ఇంకేదో పాటిస్తున్నాను, అందుకే మంచి జరుగుతుంది అనుకుంటారు. మంచిదే. ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ ఏ ఫెయిత్, ఆ ఫెయిత్ వల్ల నీ లోపల శక్తి పుడుతుంది, దానివల్ల నువ్వు యాక్టివ్ అవుతున్నావు అంటే మంచిదే. ఒక విషయాన్ని నువ్వు నమ్మావు, అక్కడ ఏదో చెడు ఉందని, దాని వలన దాని ఇంపాక్ట్ వలన నీ లోపల కాన్ఫిడెన్స్ తగ్గుతోంది. నేనేం చేసినా ఇంతే, ఏదో దుష్టశక్తి నన్ను వేధిస్తుంది అని నీ మనసులో ఉన్నప్పుడు యూ కాంట్ హెల్ప్ ఇట్. నాలాంటి వాడు ఒకడు కలిసి ఏం పర్వాలేదే ఇది చేసేయి, ఇట్లా నిమ్మకాయ తిప్పి పారి హాంఫట్ అని వెళ్ళిపోద్ది, నేనే చేస్తాను చేసి పంపించేసాడు అనుకోండి, ఈ ఫీల్స్ రిలీవ్డ్ బికాజ్ సంబడి డిడ్. తీసేశారు ఎవరో. కాన్ఫిడెన్స్ ఫస్ట్, తర్వాత మిగతావి మొదలవుతాయి. ఇందులో తప్పేముంది? అంటే నువ్వు శక్తి గురించి ఇంత ఆలోచన కావాలంటే నీకు కూడా మానసికంగా కొంత ఎడ్యుకేషన్ అవసరం. మన పురాణాలు చేసే పని అదే. ఈ స్తోత్రం చదువుకోండి, ఇది చేసుకోండి, ఈ పూజ చేయండి, దీనివల్ల మీకు మంచి జరుగుతుంది అంటే దాని మూలార్థం ఇదే. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ అండ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇంకొకరికి అపకారం చేయకుండా నీ మంచి కోసం నువ్వు ఏం చేసుకున్నా దానివల్ల ఎవరికి అపకారం లేనంత వరకు అది మంచిదే. సో చెడు శక్తి మంచి శక్తి గురించి ఆలోచించేటప్పుడు
ఫస్ట్ ఓపెన్ మైండ్తోని ఒక విశాల దృక్పథంతో శక్తిని ఇన్వైట్ చేయండి. దట్ విల్ హెల్ప్ యూ. ఇట్లాంటి వాటికి అన్నిటికీ నేను చెప్పంగానే పోయి ఇన్వైట్ చేస్తున్నాను నిలబడితే కావు. యూ హ్యావ్ టు డూ సమ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్లో మొట్టమొదటిది ధ్యానం. కాసేపు రోజుకు ఒక 15 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి. ధ్యానం అంటే ఏం లేదు, ఊరికే కూర్చోవటమే. చిన్న చిన్న పద్ధతులు. ఒక పోస్చర్ ఉంటుంది, గురువు ఉండాలి. గవకన మీరు వెళ్ళి కూర్చోకూడదు. ధ్యానం తెలిసిన ఒక గురువుని కనుక్కోండి, వాళ్ళు చెప్తారు. ఏ మంత్రాలు, తంత్రాలు, బీజాక్షరాలు ఏమీ అవసరం లేదు. జస్ట్ సింప్లీ సిట్. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏ గురువునైనా కనుక్కోండి. మీరు ఒక 15 నిమిషాలు దాని మీద స్పెండ్ చేయండి. యూ నో హౌ గ్రేట్ యూ ఆర్. మీలో ఏదో శక్తి వస్తుందని నేను చెప్పటం లేదు. మీ గురించి మీరు ఎంత గొప్పవాళ్ళో మీకు తెలుస్తుంది ఈ ధ్యానం. అది చాలు కదా. యూ కెన్ డూ వండర్స్. సో శక్తి గురించి ఇది విషయం. ఇంట్లో చెడు శక్తి ఉంది అని ఊరికే హైరాణ పడిపోకండి. యూ రిసీవ్ ఇట్, యూ హియర్ ఇట్, యూ అడాప్ట్ ఇట్, యూ విల్ గెట్ ద రిజల్ట్. వెన్ యు ఆర్ ఫేర్ ఇన్ యువర్ మైండ్, ఏ చెడు శక్తి నేనేం చేయలేదు.